2 కొరింథీ 11:2-3. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత ఇది అండర్లైన్ చేసుకోండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. భక్తుడు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఎట్లైనను తొలగిపోనేమని ఎంతో భయపడిపోతున్నాడు. విశ్వాసుల గురించి, సంఘాల గురించి అపొస్తలుడైన పౌలు గారు ఎంతో భయపడిపోతున్నాడు. ఎదుటి విశ్వాసుల గురించి అపొస్తలుడైన పౌలు గారు ఎంత భయపడతామంటే మరి మన మట్టుకు మనం ఎంత భయంగా ఉండాలండి. అందుకని వాక్యం అంటే మీ మట్టుకు పేను పూర్ణ జాగ్రత్త గల వారై యుండుడి. ఎందుకంటే అపవాది ఎలాగ బంధిస్తుందో ఇక్కడ అపవాది గురించి రాయమంటే సర్పము తన కుయుక్తి చేత. అందుకని వాక్యం ఉందంటే పాము వలె వివేకంగా, పౌరు వలె నిష్కపటంగా ఉండాలి. పాము వలె వివేకంగా. సర్పమునకున్న కుయుక్తి ఎలాంటిదంటే అనుదినము దేవునితో సహవాసము చేసే అవమ్మనే పడగొట్టింది. చల్లపూట దేవుడు ఏదైనా వనంలోకి వచ్చినప్పుడు ఎన్ని గంటలు సహవాసం చేసేవారో తెలిసేది కాదు, రాయబడలేదు. కానీ చక్కని సహవాసం అండి. సాక్షాత్తు దేవాది దేవుడు తాను సృజించిన నరుని భార్యను చూడడానికి ప్రతి చల్లపూట దిగి వచ్చేవాడు. మరి నిన్ను నన్ను చూడడానికి దిగిరానాయన దిగి వస్తాడు. అందుకని వాక్యాలు చాలా చోట్ల ఏముందంటే నేను మీ మధ్యన నివాసము చేసేదను. ఇశ్రాయేలుతో చెప్పారు మీ నివాస స్థలాలు కూడా పవిత్రంగా ఉండాలి, మాసిన గొడ్డు ఉండకూడదు, 3వ దినానికి సిద్ధంగా ఉండాలన్నారు. అంటే పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు మనం శుభ్రంగా ఉండాలి, మన గృహాలు శుభ్రంగా ఉండాలి, మన పరిస్థితులు శుభ్రంగా ఉండాలి, మనం నీట్గా ఉండాలి. కొంతమంది రోజంతా మురుగు బట్టలు వేసుకుని మురుగ్గానే ఉంటూ ఉంటారు. లోకంలో వాళ్ళు అలా ఉండరు, విశ్వాసులే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఏంటో తెలియదు. మరి లోకం వాళ్ళు అంటే పొద్దున్నే 4 గంటలు లేచిపోతారు, చన్నీళ్ళు పోసుకుంటారు, మడి చక్కగా రకరకాలుగా. ఎందుకంటే వాళ్ళదే దేవుడి దగ్గరికి వెళ్ళరు. అలాగూ ఆ విధంగా ఉన్నాయన ప్రభుని నమ్ముకొని మందిరానికి రావడం ప్రారంభించిన తర్వాత బైబిల్ పట్టుకోవాలంటే 4 గంటలు లేచి స్నానం చేసి బ్రష్ చేసి అప్పుడు తెల్లని టవలో క్రింద పరిచి బైబిల్ దాని మీద పెట్టేవాడు. ఏం చేసాడో తెలుసండి, మా నాన్నగారి మందిరానికి వచ్చేవాడు, తెల్లని టవల్ బైబిల్ పెట్టడానికి కొన్నాడు. ఆ తెల్లని టవల్ మీద బైబిల్ పెట్టి అప్పుడు చదివేవాడు. ఈలోగా ఆయనకి కానీ ఇది కానీ వచ్చిందనుకోండి, అంటే ఆయన చెప్పిన విషయమే, దీనికి కానీ వెళ్తే మళ్ళీ స్నానం చేసేవాడు. అంటే ఎందుకు? పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధ వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అని ఉందండి. ఆరంభంలోనే మన చదివిన వాక్యములో కొన్ని రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లుగా మన దగ్గర కూడా రావచ్చు. కొన్నిసార్లు భర్తలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత భార్యల దగ్గరికి రామ్మ మాట చెప్తాను మరే అని ఒక ఆవిడ చెప్పొచ్చు. భార్యలు లేనప్పుడు భర్తలతోటి మరే అని చెప్పొచ్చు. ఎలాగైనా పడేయడానికి అపవాది శత విధాల ప్రయత్నించి మనలను బంధకములోనికి తీసుకెళ్ళిపోతుంది. ఎలాంటి బంధకాలు ఉన్నాయో మనం ఈ దినమేంటి మనకు ఒక టాస్క్, ఈ వారం ఒక టాస్క్ ఏంటంటే, ప్రభువా నా భర్త ఏ బంధకాల్లో ఉన్నాడో ప్రభువా విడిపించు ప్రభువా, చూపించు ప్రభువా ఆ బంధకాలు, విడిపించు. భార్య కొరకు భర్త, ప్రభువా నా భార్య ఏ బంధకం ఏ చెరలో ఉంది. కొన్నిసార్లు తెలీదు మనకి. ఇల్లంతా కాలిపోయేటంత వరకు, ఊరంతా తెలిసిపోయేటంత వరకు మనకు కొన్ని విషయాలు తెలియవంట. ఇల్లంతా తగలడిపోయేటంత వరకు అని చెప్తూ ఉంటారు. ఏమంటారండి? ఇల్లు అంతా తగలడిపోయేటంత వరకు కూడా మన ఇంట్లో విషయం మనకే, ఊరంతరికి అప్పుడే తెలిసిపోద్ది. ఊళ్ళో అందరికీ తెలుసు, మన ఇంట్లో తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. ఇల్లు తగలబడే పరిస్థితి తెచ్చుకోకుండా దేవుడు విడిపించగల సమర్థుడు.
మన బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి చెరలలో ఉన్నారో అనే సంగతి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించి విడిపించి తప్పించగల సమర్థుడు. సర్వశక్తి గల దేవునికి నీవు నేను ఏ చెరలో కానీ ఏ బంధకాల్లో కానీ ఉండటం ఆయనకు ఇష్టము లేదు. బికాస్ గాడ్ ఈజ్ అవర్ రెడీమర్.